శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలలో మొదటి నామమైనటువంటి శ్రీమాతా తత్వాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. అసలు లలితా సహస్రనామాలంతా కూడా అంటే సహస్రనామాలు కూడా ఈ శ్రీమాత అన్నటువంటి నామంలోనే నిక్షిప్తమై ఉన్నది అంటే మనకి నిజానికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి మనకి లలితా సహస్రనామాలలో శ్రీమాత అన్నటువంటి నామం ఎలాంటిది అంటే, ఒక వృక్షము పైకి ఎదగాలి అంటే విత్తనము ఎలాంటిదో ఈ లలితా సహస్రనామాలకి శ్రీమాత అన్నటువంటి నామం కూడా అలాంటిదే. నిజానికి తత్వం అంతా కూడా ఈ శ్రీమాత అన్నటువంటి నామంలోనే దాగుకొని ఉంది. నిజానికి మనం కూడా ఆలోచించినట్లయితే చిన్నపిల్లల నుంచి కూడా వృద్ధులైనటువంటి వారి వరకు కూడా మనకి బాధ కలిగిన, సంతోషం కలిగిన మనము అసంకల్పితంగా అంటే మన హృదయంలో నుంచి వచ్చేటటువంటి మాట ఏంటి? అమ్మా అని అంటాము. శ్రీమాత అంటే ఎవరు? ఆ అమ్మే. అమ్మ అన్నటువంటి నామము మనకి తెలియకుండానే బాధలో మరియు సంతోషంలో కూడా మనకి హృదయంలో నుంచి వస్తుంది. ఆ నామాన్ని కనుక మనము ఏదో లౌకికమైనటువంటి నామాలతో కాకుండా ఆ తల్లి తత్వంతో కనుక తెలుసుకొని ఆ సహస్రనామాలని పఠించేటప్పుడు అనగా చదివేటప్పుడు కనుక మనము ఆ శ్రీమాత అన్నటువంటి నామాన్ని కనుక మనము మైమరచి చదువుకుంటే అసలు సహస్రనామాలు చదవక్కర్లేదండి. సహస్రనామాలు చదవకుండా ఒక్క శ్రీమాత అన్నటువంటి నామంతోటే తరించిపోయినటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఎందుకు మనం ఇంకొక నామంలోకి వెళ్ళలేము. ఆ శ్రీమాత నామాన్ని తలుచుకుని ఓహో తల్లి ఈ రకంగా రక్షించింది కదా, నన్ను కూడా ఆ తల్లి రక్షించి తీరుతుంది అన్నటువంటి పూనిక ఉండేసరికి ఆ తల్లి యొక్క చీర కుచ్చిళ్ళు పట్టుకొని మనం అక్కడి నుంచి కదలలేము. అంత మధురమైనటువంటి నామము ఈ శ్రీమాత అన్నటువంటి నామము. నిజానికి చూడండి, 90 సంవత్సరాల వృద్ధుడై ఉండొచ్చు, మంచంలో పడుకొని ఉండి మూలుగుతూ కూడా అనేటటువంటి మాట ఏంటి? అనారోగ్యంతో మూలుగుతూ మనం ఏమనుకుంటాము? అమ్మా అనుకుంటాము. చాలా తలనొప్పిగా ఉందనుకోండి, అమ్మా ఈ బాధ తట్టుకోలేకపోతున్నాము, లేకపోతే అబ్బా ఈ బాధ తట్టుకోలేకపోతున్నాము అని మనకి తెలియకుండానే మన హృదయం అనేటటువంటి కవాటం నుంచి వచ్చేటటువంటి మాట అమ్మా అన్నటువంటి మాట. అందుకని అందరూ కూడా అంటే బాగా తెలిసినటువంటి మహానుభావులంతా కూడా వేరే నామము అక్కర్లేదురా, నువ్వు ఒక్క శ్రీమాత అన్నటువంటి నామాన్ని పట్టుకో, నువ్వు ఉద్ధరించబడతావు అంటూ ఎంతో మందికి ఆ శ్రీమాత తత్వాన్ని గురించి తెలియచేశారు. నిజానికి ఒక్కటి ఆలోచించండి, ఒక తల్లి బిడ్డని ప్రేమించాలంటే దానికి ఏమైనా నియమాలు నిబంధనలు ఉన్నాయటండి? ఎటువంటి నియమాలు నిబంధనలు ఉండవు. ఒక తల్లి బిడ్డని ఎందుకు ప్రేమిస్తుంది? వాడేదో పుట్టి పెద్దవాడైన తర్వాత ఆవిడని ఏదో ఉద్ధరిస్తాడని ఏ తల్లి కూడా తన బిడ్డని ప్రేమించదు. వాడు ఉద్ధరిస్తాడా లేదా అన్నది పక్కన పెట్టి తల్లి వీడు నా బిడ్డడు కాబట్టి నేను వీడిని ప్రేమించి తీరుతాను, వీడిని రక్షించి తీరుతాను అని ప్రతి స్త్రీ కూడా తన బిడ్డని రక్షిస్తుంది. మామూలు లౌకికంగా ఉండేటటువంటి తల్లే తన బిడ్డని అంతరా ప్రేమిస్తే మరి ఆ జగజ్జనని ఆ ముల్లోకాలకు పాలకురాలైనటువంటి ఆ తల్లి ఇంకా మనల్ని ఎంత దగ్గరికి తీయాలి? కావలసిందల్లా ఏంటి? మనకి కావలసింది ఆ పూనిక ఉండాలి. ఆ తల్లి యొక్క పాదాలని పట్టుకొని శ్రీమాత అన్నటువంటి తత్వాన్ని మనము అనుభవించగలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే మనము ఆ శ్రీమాతా తత్వాన్ని అనుభవించగలుగుతామో తప్పకుండా మనము ఉద్ధరింపబడమే కాదు, మనలో ఉన్నటువంటి జీవుడు కూడా ఉద్ధరింపబడతాడు. నిజానికి ఎంతో మంది ఈ శ్రీమాత అన్నటువంటి నామాన్ని అసలు ఏ ఉదాహరణలతో మనం నేర్చుకోవాలి అని ఎంతో మంది దీని మీద ప్రయత్నాలు చేశారండి. ఎంతో మంది ప్రయత్నాలు చేసిన మీదట మనకి ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. ఒక చంటి పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, చంటి పిల్లవాడు అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. అలా ఆడుకుంటూ ఉండగా పెద్ద శబ్దం వినిపిస్తుంది.
రైలు బండి వెళ్ళిపోతున్నటువంటి శబ్దము, లేకపోతే ఇప్పుడు అనేక రకాలైనటువంటి బైక్స్ వస్తున్నాయి కదా, ఆ శబ్దాలని కూడా మనం విని భరించలేము. అవి కూడా భయంకరమైనటువంటి శబ్దాలుగానే ఉంటాయి. నడిపించేటటువంటి వాళ్ళకి అవి వినోదకరంగా ఉండవచ్చు, కానీ అవి వినేటటువంటి వాళ్ళకి, హృద్రోగం ఉన్నటువంటి వాళ్ళకి, చంటి పిల్లలకి అవి చాలా భయానకమైనటువంటి శబ్దాలుగా అనిపిస్తాయి. అలాంటి భయానక శబ్దాలు విన్నప్పుడు చంటి పిల్లలు ఏం చేస్తారు? అక్కడ ఆడుకుంటూ ఉన్నటువంటి పిల్లవాడు కూడా ఏం చేస్తాడు? గబగబా పరిగెత్తుకుంటూ భయపడి గబగబా వచ్చి ఏం చేస్తాడు? తల్లి యొక్క కుచ్చెళ్ళు పట్టుకుంటాడు. తల్లి యొక్క కుచ్చెళ్ళు పట్టుకొని 2 కాళ్ళు తన యొక్క చిట్టి చేతులతో చుట్టి వేస్తాడు. వెంటనే తల్లి ఏం చేస్తుంది? వాణ్ణి దగ్గరికి తీసుకుంటుంది. వాణ్ణి దగ్గరికి తీసుకుని, ఏమ్మా భయపడ్డావా? నీకెందుకురా భయము, నేనున్నాను అంటూ వాణ్ణి ఎత్తుకొని గుండెలకి పొదువుకొని వాణ్ణి ఓదారుస్తుంది. మరి లౌకికంగా ఒక తల్లి ఆ రకంగా చేస్తూ ఉంటే, అంతటి జగజ్జనని అయినటువంటి ఆ తల్లి కూడా ఏం చేస్తుంది? మనము ఒక్కసారి ఆ తల్లి పాదాల చెంత నిలబడి, అమ్మా నేను నీ దాన్ని అంటూ, శ్రీమాత అంటూ ఒక చిటికెడు కుంకుమ వేస్తే చాలు, ఆ తల్లి కూడా మనల్ని ఈ భవసాగరం నుంచి బయటికి లాగేస్తుంది. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీప నగరీం జడానాం చైతన్య స్తబక మకరంద స్మృతిజరి దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలదౌ నిమగ్నానాం దంశ్రామురరిపు వరాహస్య భవతి అంటూ మనకి శంకర భగవత్పాదుల వారు చెప్పినట్లుగా ఆ తల్లి కూడా మనల్ని ఏం చేస్తుంది? ఈ భవసాగరాన్ని నుంచి బయటికి లాగేస్తుంది. నీకెందుకు, నేనున్నాను కదా, నువ్వు ఒక్కసారి భక్తితో మనస్ఫూర్తిగా నా పాదాల చెంత శ్రీమాత అంటూ ఒక చిటికెడు కుంకుమ వేశావు, తప్పకుండా నేను నిన్ను ఉద్ధరించి తీరుతాను అంటూ మనల్ని చేయి పట్టుకొని లాగేస్తుంది ఆ తల్లి. కాబట్టి మనకి కావలసిందేంటి? ఆ పూనిక ఉండాలి హృదయంలో, ఆ యొక్క గట్టి పట్టుదల ఉండాలి. నాకేంటి, నా తల్లి నా సింహాసనం మీద కూర్చొని ఉంది, నన్ను తప్పకుండా అనుగ్రహించి తీరుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ తల్లి ఆ కష్టాన్ని నేను అనుభవించకుండా నన్ను ఒడ్డుకి చేర్చగలుగుతుంది. నాకెందుకు భయము అన్నటువంటి నామంతో, అమ్మా నేను నీ దాన్ని అంటూ ఆ తల్లి పాదాలు పట్టుకుంటే చాలు. అలా పట్టుకోగా ఒక్క నామాన్ని మనం మనస్ఫూర్తిగా తల్లి పాదాల చెంత కూర్చొని చదివినప్పటికీ కూడా ఆ తల్లి మనల్ని ఉద్ధరించి తీరుతుంది. కాబట్టే ఈ శ్రీమాత అన్నటువంటి నామంలోని సృష్టి అంతా కూడా దాగుకొని ఉంది. నిజానికి శ్రీమాత అనగానే మనకేమనిపిస్తుంది? శ్రీమాత అన్నారు కానివ్వండి, శ్రీ అంటే చెప్పారు చాలా గొప్పనైనటువంటిది, చాలా విశిష్టమైనటువంటిది అని చెప్పారు. మరి మాత అంటే ఎవరండి? మాత అంటే మనం ఎవరిని తలుచుకోవాలి? విష్ణుమూర్తి పత్ని అయినటువంటి లక్ష్మీదేవిని అనుకోవాలా? ఆ బ్రహ్మగారి పత్ని అయినటువంటి సరస్వతీదేవి అనుకోవాలా? లేకపోతే ఆ రుద్రుడి యొక్క పత్ని అయినటువంటి రుద్రాణి అనుకోవాలా అన్నటువంటి సందేహం కలుగుతుంది. ఎందుకు? ఈ ముగ్గురమ్మలకి కూడా మూల కుటుంబం ఒకరు ఉన్నారు. మరి ఎవరిని నేను పలుకుతున్నాను అన్నటువంటి సందేహం కలుగుతుంది. నిజానికి శ్రీమాత అనగానే ఏంటి? ఈ ముగ్గురు కూడా ఎవరి నుంచి అయితే ఉద్భవించారో ఆ తల్లి శ్రీమాత. ఆ తల్లి నుంచి ఈ ముగ్గురు కూడా ఉద్భవించారు. ఏ రకంగా? బ్రహ్మగారికి సృష్టి చేసేటప్పుడు, ఆయన వేదాలు చదివేటప్పుడు ఆయన నాలుక పైన ఆవిడ సరస్వతీదేవి అయి నాట్యం చేసింది. ఆ రకంగా బ్రహ్మగారికి సరస్వతీదేవి. అలాగే విష్ణుమూర్తికి స్థితికారకుడు కాబట్టి, స్థితికారకుడు అనేసరికి హృదయంలో తప్పకుండా ఉండాల్సిన గుణం ఏంటి? దయ కలిగి ఉండాలి. అసలు అమ్మ అంటేనే ఏంటండి? దయకు మారు పేరే అమ్మ. నిజానికి మన అమ్మ మనల్ని అంత దయతోటి, అంత ప్రేమతోటి మనల్ని పాలిచ్చి పెంచింది కాబట్టే ఈ రోజు మనము ఒక 4 మాటలు చెప్పుకోగలుగుతున్నాము, లేకపోతే నలుగురికి ఒక ఉపయోగపడమైనటువంటి పనులు చేయగలుగుతున్నాము. కాబట్టి ఆ దయ అంటేనే ఎవరు? అమ్మ. అమ్మకి మారు రూపేంటి? దయ. తల్లికే కనుక దయ లేకపోతే నిజానికి మనం ఇలా ఉండగలుగుతామా అండి? చిన్నతనంలో మనం ఎన్ని చిలిపి పనులు చేయవచ్చు, ఎన్ని రకాలుగా మనం తల్లిని బాధ పెట్టి ఉండవచ్చు. ఒక రకంగా సరిగ్గా తినకుండా,
సరిగ్గా ఆవిడని నిద్రపోనీయకుండా, అంటే అనారోగ్యం వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే సరిగ్గా చదువుకోక అయి ఉండొచ్చు, ఎన్నో రకాలుగా మనం మన తల్లిని బాధ పెట్టి ఉండవచ్చు. అంత బాధ పెట్టినప్పటికీ కూడా ఆ తల్లి, వీడు నా బిడ్డడు కాబట్టి వీడిని నేను ప్రేమించి తీరాలి, వీడిని లాలించి తీరాలి, వీడిని పైకి తీసుకొచ్చి తీరాలి అని మన అమ్మ మనల్ని అనుకుని ఇలా సాకబట్టే కదా మనం ఈ స్థితిలో ఉన్నాము. మరి అమ్మ అన్నటువంటి దానిలోనే ఏం దాగుకొని ఉంది? ఆ దయ అన్నది దాగుకుంది. అసలు దయకు మారు రూపే అమ్మా. ఎన్ని కష్టాలు కలిగినా తల్లి చూడండి, తనకి ఎంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా బిడ్డలు ఏదన్నా అడిగారనుకోండి, వెంటనే ఏం చేస్తుంది? లేని ఓపిక తెచ్చుకుంటుంది. అయ్యో వీడు అడగక అడిగాడే, వీడికి చాలా ఇష్టమైనటువంటి పదార్థాన్ని చేసి పెట్టమని, ఫోన్లే కాసేపు చేసొచ్చి పడుకుందామని తల్లి ఏం చేస్తుంది? తనకి ఓపిక లేకపోయినా, అయ్యో నా కొడుకు తినాలి అన్నటువంటి ఒక్క కారణం చేత లేని ఓపికని తెచ్చుకొని బిడ్డలకి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా తల్లి వండి పెడుతుంది. ఎందుకు వండి పెట్టింది? ఒకే ఒక్క కారణం చేత, వీడు నా బిడ్డడు, వీడిని నేను తప్పితే ఎవరు చూస్తారు అన్నటువంటి ఒకే ఒక భావన చేత తల్లి బిడ్డని అంతగా లాలించి పాలిస్తుంది. మరి ఆ జగజ్జనని కూడా అంతే. ఒక లక్ష్మీదేవి అనుకోండి, ఒక సరస్వతీదేవి అనుకోండి, రుద్రాణి అనుకోండి, ఎవరైనప్పటికీ కూడా మనల్నందరినీ అనుగ్రహించటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. మనకి కావలసింది ఏంటి? మన మనసులో పూనిక ఉండాలి. ఆ తల్లి నా ఎదురుగా ఉంది, నేను ఒక్కసారి నోరు తెరిచి ఆర్తిగా అడిగితే చాలు నన్ను అనుగ్రహించి తీరుతుంది అన్నటువంటి భావన మన మనసులో కలిగినంత మాత్రం చేత ఆ తల్లి మనల్ని అనుగ్రహించి తీరుతుంది. నిజానికి ఎంతో మందిని ఆ తల్లి అలా అనుగ్రహించిందండి. నాయనార్లలో ఒకానొక ప్రముఖమైనటువంటి నాయనార్ చాలా చంటి పిల్లవాడు. అంతటి చంటి పిల్లవాడిని బహుశా 2-3 ఏళ్లలోపే ఉంటాడు. అలాంటి పిల్లవాడిని తండ్రి ఏం చేశాడు? తను నదిలో స్నానానికి దిగబోతూ నది ఒడ్డున కూర్చోబెట్టి ఏం చేశాడు? నాయనా, నేను స్నానం చేసి వస్తాను, నీకేదైనా భయం కలిగిందనుకో అని చెబుతూ తండ్రి ఏం చేశాడు? అక్కడ గోడ మీద ఉన్నటువంటి శివపార్వతుల యొక్క మూర్తిని చూపించి నీకు భయం వేస్తే వాళ్ళని పిలువు, వాళ్ళు తప్పకుండా వచ్చి నిన్ను రక్షించి తీరుతారు అని చెప్పగానే ఆ పిల్లవాడు ఏం చేశాడు? ఆ మూర్తుల్ని చూశాడు. మరి తండ్రి కూడా నదీ స్నానానికి దిగగానే తండ్రి స్నానం చేద్దామని ఒక్కసారి ఆ నదిలో అలా మునిగాడంతే. వెంటనే పిల్లవాడేమనుకున్నాడు? చిన్న పిల్లవాడు కదండి, అయ్యయ్యో నాన్నగారు నీళ్ళల్లో మునిగిపోయాడు, నేను ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి అని వెంటనే తండ్రి చెప్పినటువంటి మాట గుర్తుకొచ్చింది అతనికి. ఓహో, ఈ గోడ పైన ఉన్నటువంటి మూర్తులు నన్ను ఉద్ధరిస్తాయని చెప్పాడు, అమ్మా అని పిలిస్తే పలుకుతాయని చెప్పాడని ఆ పిల్లవాడు అమ్మా నాన్న అంటూ ఆ మూర్తుల్ని చూసి ఏడవటం మొదలు పెట్టాడు. ఆ పిల్లవాడు ఏడుపు విన్నటువంటి పరమశివుడు పక్కనే ఉన్నటువంటి అమ్మవారితోటి, చూసావా పిల్లవాడు అమ్మా అమ్మా అని ఏడుస్తున్నాడు, పద వాడిని అనుగ్రహిద్దామంటూ ఇద్దరూ కూడా, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఆ పిల్లవాడిని అనుగ్రహించటానికి వచ్చారు. ఆ పిల్లవాడు వారిద్దరినీ చూసి, కొత్త కదా మరి, తల్లిదండ్రులు అన్నటువంటి మాట అతనికి తెలియదైపోయా. తండ్రి ఊరికే చెప్పాడు పిల్లవాడు భయపడతాడేమో అని, కానీ పిల్లవాడి మనసులో ఏంటి? తండ్రి చెప్పినటువంటి మాటే మనసులో నాటుకుపోయింది. నాకెందుకు ఆ మూర్తులు నన్ను అనుగ్రహిస్తాయని మా నాన్నగారు చెప్పారు, నీకు నేను మీ అమ్మ తల్లిదండ్రుల, మీ జగత్తుకంతటికీ తల్లిదండ్రులు వీళ్ళని చెప్పారు అని ఆ పిల్లవాడు మనసులో పూనికతో, వయసుతో సంబంధం ఏముందండి మనం ఉద్ధరణ పొందటానికి? కాబట్టి ఆ పిల్లవాడు అలా పూనికతో పిలిచేసరికి పార్వతీ పరమేశ్వరుడు వచ్చారు. కానీ పిల్లవాడు పార్వతీ పరమేశ్వరుని గుర్తుపట్టక తండ్రి ఇంకా నీటిలో నుంచి బయటికి రాలేదని ఇంకా అదే పనిగా ఏడుస్తూ ఉంటే వెంటనే పక్కనే ఉన్నటువంటి పార్వతీదేవిగా పరమేశ్వరుడు అన్నాడు, ఏంటి అలా చూస్తూ ఊరుకున్నావు? పిల్లవాడు ఏడుస్తున్నాడు, నువ్వు అమ్మవి కదా, వాడికి పాలిచ్చే అని చెప్పగాని, మరి నేను పాలిస్తే వాడికి మీ యొక్క మేధస్సు వస్తుంది అంటే ఏమొచ్చినా రాని, మరి పిల్లవాడు అమ్మా నాన్న అంటూ పిలిచాడు, ఏడుస్తున్నాడు, వాడి ఆకలి తీర్చటం తల్లిగాని ధర్మం కాబట్టి తీర్చేసే అని చెప్పగాని పార్వతీదేవి ఆ పిల్లవాడిని తీసుకొని తన పాలుని అనుగ్రహించింది. పాలు తాగినటువంటి పిల్లవాడు ఎంతటి మేధస్సుని పొందాడు అంటే, నిజానికి
స్నానం వచ్చినటువంటి తండ్రి పిల్లవాడి యొక్క నోటి నుంచి కారుతున్నటువంటి పాలని చూసి, ధూర్తుడా, ఎక్కడివిరా ఈ పాలు, ఎక్కడ పాలు తాగావురా అనగాని, మీరే కదా నాన్నగారు, నీకేదైనా భయం కలిగితే ఆ తల్లిదండ్రుల్ని పిలవమన్నారు, మీరు నీటిలోనికి వెళ్ళగానే నాకు భయం వేసి ఆ తల్లిదండ్రుల్ని పిలిచాను, వాళ్ళు వచ్చి నన్ను అనుగ్రహించారు, వాళ్ళు వచ్చి రాగానే నేను ఇంకా ఏడుస్తూనే ఉండేసరికి అమ్మ నాకు పాలిచ్చిందని చెప్పగానే తండ్రి నిజానికి ఎంతో ఆనందాన్ని పొందాడు. వెంటనే ఆ చంటివాడే పత్తికాయలు పాడుతూ, అంత చిన్నతనంలోనే చేతులు చప్పట్లు కొడుతూ పత్తికాయలు పాడుతూ ఉంటే చేతులు కందిపోతున్నాయని పార్వతీ పరమేశ్వరులు పైనుంచి బంగారపు పిడతల్ని వాడి పైకి విసిరేశారు. వాడు ఎంతో గొప్ప నాయనారుగా అతి చిన్న వయసులోనే అయ్యి ఎంతో మంది మహామహుల చేత కీర్తింపబడ్డాడు. ఎందుకు కీర్తింపబడ్డాడు? అంతటి చిన్నతనంలోనే తండ్రి చెప్పినటువంటి ఒకే ఒక మాట చేత, తండ్రి గారు చెప్పినటువంటి ఒక మాట చేత నాకెందుకు ఆ మూర్తిలో నా తల్లిదండ్రుల్ని నేను చూసుకుంటాను అన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పం అతని హృదయంలో ఏర్పడబట్టి ఆ చిన్నతనంలోనే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి వాడు పాత్రుడు కాగలిగాడు. అలాంటి పూనిక ప్రతి ఒక్కరిలోనూ ఏర్పడాలి. అంటే నిజానికి చూడండి, మనము ఎవరు చెప్పినా కూడా మాట వినమేమో. నిజానికి తల్లి అంటేనే సృష్టికర్త కాబట్టి తల్లి నీ వేదాలు కూడా ఎంతో గౌరవించాయండి. అందుకే మన వేదాలు కూడా ఏం చేశాయి, మొదటి నమస్కారం తల్లికే అనుగ్రహించింది. ఎందుకు? తను సృష్టికర్త, తనకి ప్రాణ సంకటం అని తెలిసినప్పటికీ కూడా ప్రతి స్త్రీ కూడా తల్లి కావాలనే కళ్ళు కంటుంది. వివాహమైనటువంటి తొలి దినాల నుంచి కూడా అమ్మా అన్నటువంటి పిలుపు కోసం తాపత్రయపడిపోతుంది. ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా బిడ్డడు ఎంత సంపాదించాడో వాడు తనకి ఎంత ఇస్తాడు అన్నది చూడదు. ఎప్పుడూ కూడా తల్లి చూసేదేంటి, బిడ్డడి యొక్క ఆరోగ్యాన్ని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వయసుతో సంబంధం లేకుండా ప్రేమని అనుగ్రహించేటటువంటిది కాబట్టి అమ్మా అన్నటువంటి పిలుపుకి అంత గొప్ప పీఠాన్ని వేసింది వేదం కూడా. అందుకే సాష్టాంగ నమస్కారం స్త్రీలకి లేదు. ఎందుకు? సృష్టికి మూల కారణమైనటువంటి ఉదరం కానీ స్తనాలు కానీ భూమికి అంటడానికి వీల్లేదు. కాబట్టి స్త్రీలకి సాష్టాంగ నమస్కారం లేదు. వేదం కూడా ఏం చెప్పింది, ముందు నమస్కారము తల్లికే. కాబట్టి మాతృదేవోభవ అంటూ మొదటి నమస్కారాన్ని తల్లికే అనుగ్రహించింది. ఎందుకు? ఆవిడ సృష్టికర్త. ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యానికి గురి అవుతూ ఉంటుంది. మరి తల్లి కావటం అంటే మాటలసండి. ఎంతో నాజుగ్గా ఉండేటటువంటి స్త్రీ కూడా తాను తల్లిగా మారేటప్పుడు అనేక రకాలైనటువంటి రూపాంతరాలను పొందుతుంది, అనేక రకాలైనటువంటి వికారాలను పొందుతుంది, అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అయినప్పటికీ కూడా దాన్ని ఆనందంగానే స్వీకరిస్తుంది. నిజానికి మనకి ఈ పని చేయటం వల్ల అనారోగ్యం వస్తుంది అంటే మనం ఏం చేస్తాము, ఎందుకు వచ్చిన గొడవలండి, ఈ పనికి అనారోగ్యం మనం కోరి తెచ్చుకోవడం ఎందుకు, మన ఆకారం అంతా కూడా మారిపోతుంది, ఎందుకు వచ్చిన గొడవ అని వదిలేస్తాం. కానీ స్త్రీ అలా కాదు. తన ఆకారంలో అనేక రకాలైనటువంటి వికారాలు వచ్చినప్పటికీ కూడా, తనకి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కలిగినప్పటికీ కూడా, నిజానికి మొదటి 3 నెలలు స్త్రీలకు చాలా కష్టంగా ఉంటుంది. కొంతమందికి తిన్న ఆహారం లోపలికి వెళ్ళక వాంతులవుతూ ఎన్నో రకాలైనటువంటి వికారాలని వాళ్ళు పొందుతూ ఉంటారు. కొన్ని తినాలనిపిస్తుంది, కొన్ని తినాలనిపించదు. అనేక రకాలైనటువంటి మనస్తాపానికి గురి అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కోరుకునేదేంటి, స్త్రీమూర్తులు తల్లి కావాలనే కోరుకుంటారు. దాన్ని ఒక వరంగా భావన చేస్తారు. వరంగా భావన చేసి ఆ తల్లి అవ్వాలన్నటువంటి తాపత్రయంతో ఇన్ని వికారాలని కూడా ఎంతో ఆనందంగా అనుభవిస్తారు. అందుకే వేదం ఏం చేసింది, వాళ్ళకే వీళ్ళకి కాదురా, మొదటి నమస్కారం అమ్మకే అంటూ మాతృదేవోభవ అంటూ మనకి మొదటి నమస్కారాన్ని తల్లికి అనుగ్రహించింది. కానీ ఇప్పుడు మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నారండి, పుట్టినప్పుడేమో తల్లి యొక్క రక్తాన్ని పాల చుక్కగా మార్చి ఇచ్చినటువంటి పాలని తాగి పెరిగి పెద్దలైనటువంటి వారు ఆ తల్లి యొక్క గుండెల మీదే తన్ని నాకెందుకు అక్కరలేదు అంటూ వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల పాలు చేస్తున్నారు.
ఎంతవరకు సబబో ఆలోచించండి. అయ్యో, ఎంతో తనకి మరణ సదృశమని తెలిసినప్పటికీ కూడా ఇంత ప్రేమగా సాకిందే నా తల్లి, అలాంటి ఈ తల్లి ఇప్పుడు వృద్ధాప్యం వచ్చిందని నేను ఇలా వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తే నా గతి ఏంటి అని ఎవరన్నా ఆలోచిస్తున్నారా? అసలు నిజానికి తిరిగి మళ్ళీ మన సనాతన ధర్మం నిలబడాలి అంటే ఈ వృద్ధాశ్రమాలన్నవే పూర్తిగా రూపుమాసిపోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ తల్లిదండ్రుల యొక్క వైభవం గురించి తెలుసుకోగలగాలి. ఇలా తల్లిదండ్రుల యొక్క వైభవం గురించి తెలుసుకొని, అయ్యో అమ్మ నాకు చిన్నతనంలో ఎంత శుశ్రూష చేసింది అన్నటువంటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. నిజానికి మీకు అనారోగ్యం కలిగితే తను ఉపవాసాలు చేసింది, అయ్యో వీడికి 4 రోజుల నుంచి జ్వరం తగ్గట్లేదే అంటూ మీరు ఉపవాసం ఉంటున్నారని తల్లి కూడా ఏం చేసింది, అయ్యో వీడు తినట్లేదు సరిగ్గా అని తనకి తోచినటువంటి దేవుళ్ళందరికీ కూడా గురువారం బాబాకని, శుక్రవారం అమ్మవారికని, శనివారం ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటరమణుడికని, ఇలా ఏ దేవుడికి పడితే ఆ దేవుడికి మొక్కులు మొక్కుకొని తనకి అనారోగ్యం కలుగుతుందని తెలిసినప్పటికీ కూడా తను పథ్యాన్ని పాటిస్తూ ఉపవాసాలుంటూ తను నీకు రక్షణ చేసింది, నీకు శుశ్రూష చేసింది. మరి అలాంటి తల్లిదండ్రుల్ని పొందినటువంటి మనము ఎంతటి అదృష్టవంతులం. మరి పెరిగి పెద్దలైన తర్వాత మనం వారిని తూలనాడి వారిని మాకు అక్కరలేదు, మీరు మాకు అక్కరలేదు అంటూ మనం వృద్ధాశ్రమాల్లో చేస్తే వాళ్ళ హృదయం ఎంత క్షోభపడుతుంది. నిజానికి శ్రీమాతా తత్వం ఎక్కడ దాగుకొని ఉందో తెలుసా అండి? ఇంత కష్టపడి పెంచినటువంటి కొడుకు తల్లిని నువ్వు నాకు అక్కర్లేదు అన్నప్పటికీ కూడా ఏ తల్లి కూడా బిడ్డడి యొక్క నాశనాన్ని కానీ లేకపోతే బిడ్డడికి ఏదైనా అపకీర్తిని పొందాలి కానీ ఏ తల్లి కోరుకోదు. మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటుంది? వాడి అభ్యున్నతినే కోరుకుంటుంది. వాడి ఎక్కడున్నా 10 కాలాలు పచ్చగా ఉంటే చాలు అని ప్రతి తల్లి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అదే శ్రీమాతా తత్వము. అందుకే పోతన గారు ఏం చేశారు, అది ఇది కాదమ్మా అంటూ అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చడి అమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల నుండడి అమ్మ, దుర్గ మాయమ్మ, కృతాబ్ధీచిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలంటూ ఈ శ్రీమాతా తత్వాన్నంతా కూడా ఆయన యొక్క తన యొక్క ఈ పాద్యంలో మనకందరికీ కూడా ఏ సమయంలో అయినా కూడా మనం చదువుకునేటట్టుగా పోతన గారు మనకి అనుగ్రహించారు. ఈ పద్యం చదువుకోగానే ఈ తల్లి ఎవరు, శ్రీమాత అంటే ఎవరు, ముగ్గురమ్మల మూలపుటమ్మ అన్నటువంటి విషయం మనకి సుస్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి శ్రీమాత అంటే ఎవరు? మనల్ని రక్షించేది, మనల్ని సృష్టించేది. కాబట్టి ఆ తల్లికి ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలి? అమ్మని మనము మంచిగా చేసుకోవాలంటే ఏం చేయాలండి? అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నీకు 10,000 ఇస్తాను అని నువ్వు సంతోషంగా ఉండు అంటే ఏ తల్లి కూడా సంతోషించదు. మొదటిసారి బిడ్డడి యొక్క సంపాదన చూసి తల్లి ఆనందిస్తుందేమో, కానీ తరువాత ఆ తల్లి ఆనందించాలంటే బిడ్డడు చేయాల్సినటువంటి పని ఏంటి? అమ్మా అమ్మా అంటూ ఉంటేనే చాలండి. తల్లికి గజారోహణం చేసినంతగా ఆ తల్లి ఆనందిస్తుంది. అమ్మకి కావాల్సిందేముంది? బిడ్డడి గొంతు నుంచి వచ్చేటటువంటి అమ్మ అన్నటువంటి పిలుపు. నిజానికి చూడండి, తల్లికి ఒక 80 సంవత్సరాలు వచ్చాయి, బిడ్డడికి కూడా అలాగే ఒక 55-60 సంవత్సరాలు వచ్చాయి. తల్లి మంచంలో రగ్గు కప్పుకొని ఇక శరీరం అంతా కూడా వడలిపోయి వృద్ధాప్యం బాగా వచ్చేసి మంచంలో మూలుగుతూ పడుకొని ఉంటుంది. అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చి గబగబా ఏదో రాత్రిపూట 11 గంటలకి భోజనం చేస్తూ ఉంటే అంత అనారోగ్యంతో ఉన్నటువంటి తల్లి, అంత వయసు పైబడినటువంటి తల్లి కూడా ఏమంటుంది? ఏంట్రా ఇంత అర్ధరాత్రి వరకు ఈ తిరుగుళ్ళు, పెందరాడే భోజనం చేయాలి కదరా, నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా అంటూ తల్లి ఎప్పుడూ కూడా బిడ్డడి యొక్క కడుపు చూస్తుంది. ఎంతసేపు వాడు ఆరోగ్యంగా ఉండాలి, వాడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, వాడు అభ్యున్నతిలో ఉండాలి, వాడు నలుగురి చేత కీర్తింపబడాలి అని నిరంతరం కోరుకునేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు తల్లిదండ్రులే. కాబట్టి పిల్లలు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఈ శ్రీమాతా తత్వంలోని అమ్మ అన్నటువంటి మాటకి, అంటే ఆవిడ సృష్టికారిణి అని ఎలా అన్నారు అంటే, అమ్మ అని ఏం చేస్తుంది? పిల్లల్ని తీర్చిదిద్దుతుంది.
అంటే ఇప్పుడంటే మనకి ఆ అలవాటు పోయిందనుకోండి, కానీ ఇదివరకు తల్లి పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు ఏం చేసేది, చక్కగా ఒక రామచంద్రమూర్తి యొక్క కథలు చెప్పేది, ఓ కృష్ణ పరమాత్మ యొక్క లీలల్ని చెప్పేది. తాను అన్నం పెట్టేటప్పుడు ఎంతో చక్కగా పిల్లల్ని నీతివంతులుగా తీర్చిదిద్దటానికి ఎన్నో రకాలైనటువంటి నీతి కథలని తన పిల్లలకి చెబుతూ ఉండేది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, పిల్లలని టీవీ ముందు కూర్చోపెడతాం, ఒక కార్టూన్ నెట్వర్క్ పెడతాము, లేకపోతే ఇంకేదో పెడుతూ ఉంటాం, పోగోనో ఏదో, లేకపోతే ఒక టెలిఫోన్ వాళ్ళకి ఇస్తాను చేతికి, ఆడుకుంటూ ఉండదు నేను అన్నం పెడతాను అని. అలా కాదు, తల్లి ఒక సృష్టికారిణి అనడానికి కూడా ఇంకొక కారణం ఏంటంటే, తీర్చిదిద్దగలిగినటువంటి శక్తి ఒక తల్లికే ఉంటుంది. తండ్రి చెప్పినా పిల్లలు ఒక్కొక్కసారి మాట వినరేమో, కానీ తల్లి కనుక శృతి మెత్తగా 2 మాటలు చెప్తే తప్పకుండా ప్రతి బిడ్డడు కూడా తల్లి చెప్పినటువంటి మాటని విని తీరుతాడు. ఏంటో నాన్న నువ్వు ఇలా తయారవుతున్నావు, మీ నాన్నగారు ఎంత గొప్పవారు, మీ తాతగారు ఎంత గొప్పవారు, నువ్వు ఇలా తయారవుతే వాళ్ళ కీర్తి ఏమైపోతుంది, ఒక్కసారి ఆలోచించావా అంటూ బిడ్డడికి అన్నం పెడుతూ తల్లి కనుక కంట తడి పెట్టుకుంటూ కనుక పిల్లల్ని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తే దాదాపు చాలా మంది పిల్లలు విని తీరుతారు. ఎందుకు, అమ్మో మా అమ్మ కంటి వెంబటి నీళ్ళొచ్చాయి అన్నటువంటి ఒక్క బాధ చేత, ఒక్క విషయం చేత బిడ్డలు సన్మార్గంలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అలాగే మనము త్వరలోని సామూహికంగా కాత్యాయని వ్రతాలు చేస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన అంటే ఎవరికైతే వివాహం త్వరగా కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కాత్యాయని వ్రతం చేసుకున్నంత మాత్రాన వారికి వివాహ యోగ్యత త్వరగా వస్తుంది, చక్కటి జీవిత భాగస్వామిని వారు పొందగలుగుతారు. సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125216111ని సంప్రదించగలరు. అలాగే సామూహికంగా లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామండి. ఈ లక్షవర్తి నోము ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహిస్తున్నాము. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125216111ని సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.